హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ది మహి వ్లాగ్స్. ఈరోజు నేను కద్దు కా ఖీర్ ప్రిపేర్ చేస్తున్నానండి. అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దాని ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా ఒక కప్పు సగ్గుబియ్యం తీసుకొని అందులో ఒక గ్లాసు వాటర్ వేసుకొని ఒక 10 నిమిషాల పాటు నానబెట్టుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక లేత సొరకాయ తీసుకొని దానిని రెండు వైపులా కట్ చేసుకొని పీలర్తో పైన ఉన్న పొట్టంతా ఇలా తీసేసుకోవాలి. ఇలా పొట్టు తీసేసుకున్న సొరకాయని వీడియోలో చూపిస్తున్నట్లుగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న ముక్కల్లో నుంచి గింజలన్నీ తీసేసుకోవాలి. ఇలా గింజలు తీసేసుకున్న తర్వాత గ్రేటర్ తీసుకొని సన్నగా తురుముకోవాలి. ఇలా తురుముకునేటప్పుడు జాగ్రత్తగా తురుముకోవాలండి. ఇలా సన్నగా తురుముకోవాలి. చూడండి ఎంత సన్నగా వచ్చిందో. ఇలా కట్ చేసి పెట్టుకున్న ముక్కలన్నిటినీ సన్నగా తురుముకోవాలి. ఇది ఎంత సన్నగా తురుముకుంటే కద్దు ఖీర్ అంత బాగా వస్తుంది. ఇప్పుడు ఒక కప్పు పచ్చికోవా తీసుకొని అందులో వేడిగా ఉన్న పాలని యాడ్ చేసుకోవాలి. పాలని యాడ్ చేసుకున్న తర్వాత విస్కర్ తీసుకొని ఇలా నెమ్మదిగా ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇలా కలిపి పెట్టుకున్న కోవాని కొద్దిసేపు పక్కన ఉంచుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగా నెయ్యి వేసుకొని వేడి చేసుకోవాలి. నెయ్యి వేడి అయ్యాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న బాదం పప్పు, జీడిపప్పు వీటిని అందులో వేసి వేయించుకోవాలి. ఇలా కలుపుకుంటూ స్టవ్ సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఇవి ఒక 2 నిమిషాల పాటు వేయించుకోవాలండి. ఇవి ఒక నిమిషం వేగిన తర్వాత ఇందులోనే కిస్మిస్ కూడా వేసుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ ఒక బౌల్లోకి ఇలా తీసేసుకోవాలి. ఇవి కద్దు ఖీర్లో మధ్య మధ్యలో తగులుతుంటే చాలా బాగుంటుందండి. చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు వీటినన్నిటినీ పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో ముందుగా మనం గ్రేట్ చేసి పెట్టుకున్న సొరకాయ తురుముని కూడా ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుకుంటూ నెమ్మదిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ సొరకాయ తురుముని వేయించుకోవాలి. ఇది వేయించుకునేటప్పుడే 50% ఉడికిపోతుందండి. ఇలా అడుగంటకుండా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న సొరకాయ తురుముని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. చూడండి ఎంత బాగా ఫ్రై అయ్యిందో. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని అడుగు మందంగా ఉన్న ఒక గిన్నెని తీసుకొని అందులో ఒక గ్లాస్ వాటర్ వేసుకొని మరిగించుకోవాలి. నీళ్ళు మరిగించుకున్న తర్వాత ముందుగా మనం నానబెట్టి పెట్టుకున్న సగ్గు బియ్యాన్ని ఇందులో వేసుకోవాలి. సగ్గుబియ్యం వేసుకున్న తర్వాత అడుగు అంటకుండా ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటూ ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి.
ఈ సగ్గుబియ్యం కొద్దిగా ఉడికిన తర్వాత ఇందులోనే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న సొరకాయ తురుముని వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 5 నిమిషాల పాటు వీటిని ఉడకనివ్వాలి. ఇలా మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి. చూడండి, ఒక 5 నిమిషాల తర్వాత ఎంత బాగా ఉడికిపోయిందో. ఇలా ఉడికించుకున్న తర్వాత ఒక అర లీటర్ పాలని ఇందులో వేసుకోవాలి. ఇవి ఫుల్ ఫ్యాట్ మిల్క్ అండి. అర లీటర్ పాలు దాదాపుగా నాకు 2 కప్పులుగా వచ్చింది. వీటిని ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఫుల్ ఫ్యాట్ మిల్క్ అయితేనే టేస్ట్ బాగా వస్తుందండి. ఇప్పుడు ఈ మిల్క్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా స్టవ్ సిమ్లోనే పెట్టి చేసుకోవాలండి, లేదంటే అడుగంటేస్తుంది. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి 2 కప్పుల షుగర్ని తీసుకోవాలి. మీ స్వీట్నెస్ని బట్టి మీరు షుగర్ వేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ 2 కప్పుల షుగర్ని వేస్తున్నాను. నాకు 2 కప్పుల షుగర్ సరిపోతుంది. షుగర్ వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి 1 కప్పు కండెన్స్డ్ మిల్క్ కూడా యాడ్ చేసుకోవాలి. ఈ కండెన్స్డ్ మిల్క్ వేసుకోవడం వలన ఇందులో కొంచెం ఎక్స్ట్రా స్వీట్నెస్ కూడా యాడ్ అవుతుంది. ఈ కండెన్స్డ్ మిల్క్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి, లేదంటే అడుగంటేస్తుందండి. చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. తరువాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న జీడిపప్పు, బాదం పప్పు పేస్ట్ని కూడా ఇందులోకి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా అడుగు అంటకుండా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ముందుగా మనం నానబెట్టి పెట్టుకున్న పచ్చికోవాని ఇందులో వేసేసుకోవాలి. ఈ కోవా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. అడుగు అంటకుండా చూసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగా మనం వేయించి పెట్టుకున్న బాదం, జీడిపప్పు, కిస్మిస్ వీటిని ఇందులో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత నేను ఇందులోకి ఒక 2 స్పూన్ల కలర్ యాడ్ చేస్తున్నానండి. ఇది పూర్తిగా ఆప్షనల్. నేను కలరింగ్ కోసం వాడుతున్నానండి. మీకు ఇష్టమైతే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసుకోండి. ఇలా ఒక 5 నిమిషాల పాటు మరిగించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, మన వేడి వేడి కద్దు కా ఖీర్ రెడీ. చూడండి ఎంత బాగా వచ్చిందో. దీనిని మీరు కూల్గా తిన్నా, హాట్గా తిన్నా, మీరు ఎలా తిన్నా చాలా బాగుంటుందండి. ఈ స్వీట్ని పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారండి. పిల్లలకే కాదండోయ్, మన పెద్దవాళ్ళకి కూడా ఎంతో ఇష్టమైన స్వీట్ అండి ఇది. ఈ రెసిపీని మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో చెప్పండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అలాగే
బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు బాయ్.